వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో వచ్చే నెల 24వ తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని అన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని హెచ్చరించారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలి అంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తెచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో వచ్చే నెల 24వ తేదీ వరకు సెక్షన్ 30 అమల్లో ఉంటుందని అన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని హెచ్చరించారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలి అంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో ఎస్పీ కొన్ని ఆంక్షలు విధించడం తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇవాళ సాయంత్రం 4 గంటలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుపతి చేరుకుపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసుకుంటుంది ఆ పార్టీ. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కన్నా గత కొద్ది రోజుల నుంచి కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో ఇప్పటికే అనిమల్ ఫ్యాట్స్ కలవడం పైన టీటీడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. అయితే ఒకవైపు విచారణ జరుగుతోంది. సిట్ ప్రభుత్వం కూడా సిట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. 8 మంది అధికారులు ఈ సిట్ లో కూడా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు లోపల దానికి సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదాల నాణ్యత ప్రమాణాల పైన గత 4 సంవత్సరాల నుంచి జరిగినట్టు అవకతవక పైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు. అయితే గత 3 రోజుల క్రితం శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని, అదేవిధంగానే జరిగినటువంటి తప్పులకు సంబంధించి టీటీడీ హోమాలు నిర్వహించడం జరిగింది. అయితే అందుకు విరుద్ధంగా అంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వాధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ కావచ్చు, లేదంటే మంత్రులు, కూటమి నేతలందరూ కూడా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటూ కూడా ఆ పార్టీ రేపు హిందూ ఆలయాల్లో వాళ్ళు కూడా శాంతి హోమాలు, ఆలయ శుద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ముందుగా ఇవాళ అంటే ఈ రకంగా అపవిత్రం చేసే రకంగా చేస్తారు కాబట్టి ఇవాళ నేను తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుంటానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనే కామెంట్ చేయడం జరిగింది. అందువల్ల ఇవాళ తిరుమలకు రాబోతున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా తిరుమలలో వాతావరణం వేడికిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే కొంతమంది స్వామీజీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులను భయపెట్టే రకంగా వ్యవహరించి నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారి ఆలయం నిబంధనల ప్రకారం డెక్లరేషన్ పైన ఎక్కడ కూడా సంతకం పెట్టకుండా ఆలయం లోపలికి వెళ్లారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు బ్రహ్మోత్సవాల సమయంలో. కానీ ఈసారి ఇవాళ నిజంగా కల్తీ నెయ్యి జరిగింది కాబట్టి దానికంతా కూడా అప్పుడు ప్రభుత్వం, లేదంటే జగన్మోహన్ రెడ్డికి కోటరీగా ఉన్నటువంటి అధికారులు, లేదంటే చైర్మన్లు, బోర్డు సభ్యులే కారణం కాబట్టి మరి ఆయనకి శ్రీవారి అంటే విశ్వాసం లేదు. మరి అంత విశ్వాసంగానే ఉంటే సతీ సమేతంగా తిరుమలకు శ్రీవారి దర్శనానికి ఇవాళ రావాలి. లేదంటే ఖచ్చితంగా తిరుమలకి ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుగానే డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాతనే అంటే నేను ఈ స్వామిని విశ్వసిస్తున్నాను అనేది డిక్లరేషన్ పైన ఉంటుంది. మరి దానిపైన సంతకం పెట్టి హోందాగా ఆయన స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటూ కూడా కొన్ని స్వామీజీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది అంతా కూడా. అయితే ఇవాళ ఒక్కసారిగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు నిన్నటి నుంచి కూడా
మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకురావడం జరిగింది. మరో 5 ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి ప్రాంతాలు ఏదైతే ఉంటాయో రేణుగుంట నుంచి అలిపిరి వరకు కూడా 144 సెక్షన్ ఇట్లా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది. ఎవరు కూడా రాజకీయ సమావేశాలు, ర్యాలీలు లేదంటే ధర్నాలు ఏమైనా చేయాలంటే ముందస్తుగా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం. ఇదంతా కూడా తమ అధినేత తిరుపతికి వస్తున్న తరుణంలోనే పోలీసులు ఈ రకంగా ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం బెంగళూరు నుంచి నేరుగా అంటే విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి దాని తర్వాత రేణుగుంటకు వస్తారు. ప్రస్తుతానికి ఆయన బెంగళూరులో ఉన్నారు కాబట్టి సాయంత్రం 4:30 తిరుపతికి చేరుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నది ఒకటే, మరి ప్రభుత్వం అనుమతిస్తుందా లేదంటే విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు లేదంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అంటే గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రేణుగుంట వరకే పరిమితం చేస్తారా లేదంటే తిరుమలకు పంపించి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలోనే వైకుంఠం లోపలికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి అక్కడ అధికారులు ఎందుకంటే డిక్లరేషన్ సంతకాలు పెట్టాలనేటువంటి నిబంధనలు తీసుకొస్తారు. మరి ఆ సమయంలో డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా, అనుమతించరా? ఒకవేళ అనుమతించకపోతే ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనేది ఒకసారి పోలీసులు టీటీడీ అధికారులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అనుమతిస్తే దాన్ని ఏ విధంగా వైసీపీని అంటే చూడు ఆయనకు విశ్వాసం లేదు శ్రీవారి అంటే అందువల్లనే టీటీడీ నిబంధనల ప్రకారం అధికారులు విన్నవించుకున్నా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకనే వాళ్ళని అంటే దౌర్జన్యం చేసి నేరుగా ఆలయం లోపలికి వెళ్లారు అనేటువంటి ప్రయత్నం వైసీపీ మీద నెట్టే రకంగా కూడా ఆ రకంగా కూడా అంటే కుటుంబ నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తం మీద ఏ విధంగా వెళ్తుంది అనేది ఇంకా మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ఒక వాతావరణం అయితే తిరుపతిలో క్రియేట్ అయిందని మనం చెప్పొచ్చు. అంటే అవాంఛనీయ ఘటనలు లేకుండా అంటే ఈ వైసీపీకి సంబంధించిన నేతలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు కాబట్టి మొత్తం తిరుపతి చుట్టుపక్కల అవుట్స్కట్స్ లో కూడా మొత్తం భారీగా పోలీసులు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం పోలీసులు ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఆ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ కే టీటీడీ అధికార ప్రతిపాదన కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కే టీటీడీ అధికారులు పంపించి అక్కడే డిక్లరేషన్ మీద సంతకాలు తీసుకోవాలనే ప్రతిపాదన కొంతమంది చెప్తున్నారు. మరోవైపు అలిపిరికి వచ్చిన తర్వాత ఆయన ఒకవేళ కాలిబాట గుండా నడిచి వెళ్తాను అంటే కాలిబాట గుండానే ఇక్కడే డిక్లరేషన్ సంతకాలు తీసుకోవాలని ఒక ప్రతిపాదన ఉంది. మొత్తం మీద ఏదో ఒక రకంగా డిక్లరేషన్ సంతకం తీసుకుంటేనే శ్రీవారి దర్శనం కల్పించాలి అనేది ప్రధానంగా టీటీడీ చెప్తుంది. ఒకవేళ డిక్లరేషన్ సంతకం పెట్టకుండా అనుమతిస్తే ఎలా ఉంటుందనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి కూడా టీటీడీ అధికారులకు ఇప్పటికే కూడా ఒక ఆదేశాలు అయితే ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే గోపీనాథ్, వైసీపీ ఏమంటుంది అంటే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా పట్టు వస్త్రాలు సమర్పించిన టైంలో ఎప్పుడు కూడా డిక్లరేషన్ అయితే ఆయన ఇవ్వడం జరగలేదు. కానీ ఇప్పుడు డిక్లరేషన్ అని చెప్పి పట్టుబడుతున్నారు కదా, దీనికి సంబంధించి స్పందిస్తున్నారా? అంటే ఇప్పుడు ఒకటే సమస్య అంటే గతంలో నేను శ్రీవారిని ఇస్తాను కాబట్టి గతంలో నేను ముఖ్యమంత్రిగా అయ్యాను, అదే స్థాయిలోనే ప్రజలు ఆశీర్వదించారు. శ్రీవారి ఆశీస్సుల కారణంగానే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను. దాదాపుగా 5 సంవత్సరాల పాటు కూడా రాష్ట్రాన్ని పరిపాలించాను. మరి అప్పుడు ఎప్పుడు కూడా అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏటా కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆ సందర్భంగా తిరుమలకు వచ్చిన సందర్భంలో కూడా డిక్లరేషన్ మీద నేను సంతకం ఇవ్వలేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. మరి ఇప్పుడు ఎందుకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు? నేను ఎప్పుడు గతంలో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా డిక్లరేషన్ సంతకం ఇవ్వకనే శ్రీవారి దర్శనానికి వెళ్తాను అనేది. కానీ టీటీడీ రూల్స్ ప్రకారం టీటీడీ చెప్తుంది అంటే అప్పుడు అధికారాన్ని అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది అంటే అప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులు ఈవో ధర్మారెడ్డి అప్పుడు కావచ్చు లేదంటే చైర్మన్ వీళ్ళందరూ కూడా నీకు సంబంధించిన వ్యక్తులే కాబట్టి వాళ్ళు అంటే నిబంధనలు పాటించకుండా ఆలయం లోపలికి వెళ్ళావు. అసలు శ్రీవారి అంటేనే నీకు భక్తి లేదు, శ్రీవారి అంటేనే నువ్వు విశ్వసించవు. ఏదో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రకంగా నువ్వు అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని శ్రీవారికి ఇక్కడ పట్టుకొస్తారు, భక్తితో నువ్వు ఇవ్వలేదు అంటూ రకరకాల కామెంట్స్ కూటమి నేతలు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య. మరి అప్పుడు అధికారం కోల్పోయాడు కాబట్టి మరి ఇప్పుడు తిరుమలకు వస్తున్న సమయంలో ఒక ఇష్యూ అనేది నడుస్తుంది కాబట్టి శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఎందుకంటే గత వారం రోజుల క్రితం కూడా చైర్మన్ గా పనిచేసినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి తిరుమల ఆలయానికి వెళ్లి అఖిలాండం వద్ద నుంచి కూడా అంటే శ్రీవారి పుష్కర్లో అంటే ఆయన పుణ్యస్నానాలు చేసి అఖిలాండం వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తాడు. మేము చైర్మన్లుగా కావచ్చు, నేను గాని నా కుటుంబం గాని ఈ సోమవారం సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తప్పిదాలు చేస్తుంటే కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది అంటూ కూడా ఆయన కుటుంబాన్ని ఆయనే నిందించుకున్న పరిస్థితి. అంటే ఏ రకమైన తప్పులు నేను చేయలేదు నా హయాంలో అనేది ఆయన చాలా క్లారిటీగా చెప్పారు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఆ రకంగా ఇప్పుడున్నటువంటి నేతలు కూడా అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వీళ్ళందరూ కూడా
శ్రీవారిని మీరు నిజంగా విశ్వసిస్తే డిక్లరేషన్ సంతకం పెట్టడానికి ఉన్నటువంటి సమస్య మీకేంటి? లేదంటే సతీ సమేతంగా మీరు స్వామివారి దర్శనానికి వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలనేది ప్రధానంగా స్వామీజీలు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఇది ఒకవైపు రాజకీయంగా ఒక ఇష్యూ నడుస్తుంది, మాత్రం పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా అది ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు లేదంటే తిరుమల వరకు కూడా మాజీ ముఖ్యమంత్రికి ఏ రకంగా భద్రత కల్పించాలి అనేది అది ఒక ప్లానింగ్ అనేది సెక్యూరిటీ రీజన్స్ కింద వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఇష్యూస్ అన్ని వస్తాయి కాబట్టి ఆయన ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ పంపించాలా, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వద్దకు వచ్చిన తర్వాత డిక్లరేషన్ టీటీడీ లిమిట్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అలిపిరి వద్ద డిక్లరేషన్ తీసుకొని తిరుమలకి పంపించాలా, లేదంటే తిరుమలకి వెళ్ళిన తర్వాత ఆయన గెస్ట్ హౌస్ లో కొంచెం నచ్చజెప్పి ఏదో ఒక రకంగా డిక్లరేషన్ సంతకాలు తీసుకుని వైకుంఠం లోపలికి అనుమతించాలా, ఇట్లా రకరకాల ప్లానింగ్స్ అనేది మాత్రం టీటీడీ అధికారులు చేసుకుంటుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిక్లరేషన్ సంతకం తీసుకుంటేనే అనుమతించాలనేది ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. మరి అధికారులు ఏం చేస్తారు ఏందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఒక అంటే ఇవాళ మాత్రం ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లాకు సంబంధించి మాత్రం పోలీసులు ఇప్పటికే కూడా 30 యాక్ట్ అమల్లోకి తీసుకురావడం, మరోవైపు రకరకాల జాగ్రత్తలు తీసుకుని అయితే ముందుకెళ్తున్నారో మనం చెప్పొచ్చు. అయితే గోపీనాథ్, ఎప్పుడైతే మాజీ సీఎం జగన్ అలిపిరి మార్గంలో కాలినడకన నేను తిరుమల చేరుకుంటానని అనౌన్స్మెంట్ ఇచ్చారో అప్పుడే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అయితే ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించాలని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అలిపిరి దగ్గరికి చేరుకోగానే జగన్ ఒక్కరే వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఆయన సతీమణి భారతి అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అదేవిధంగా అక్కడ ఎలాంటి చర్యలు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే మనకున్నట్టు సమాచారం ప్రకారం అంటే గతంలో కూడా మనం ఒకసారి చూస్తున్నట్లయితే కనుక తిరుమలకి ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వామివారికి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సతీ సమేతంగా రాలేదు. అంటే ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం, చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలి, ఇలాంటి కుటుంబ సమేతంగానే గతంలో ఏ ముఖ్యమంత్రులు ఉన్నా ఎవరైనా సరే స్వామివారి పట్టువస్త్రాలు ఇస్తే సతీ సమేతంగానే రావాలి. కానీ ఆయన అక్కడ కూడా గతంలో రాలేదు. అదే విషయాన్ని ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కావచ్చు లేకపోతే కుటుంబ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. సతీ ఒకవేళ వేరే ఇతర మతస్థులుగా ఆమె అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఉన్నప్పటికీ కూడా స్వామివారి మీద నమ్మకంతో వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి శ్రీవారికి పట్టువస్త్రాలు ఇస్తే తప్పు ఏంటి అనేటటువంటి వాదనలు కూడా నడుస్తూ వచ్చాయి. కానీ అప్పుడెక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ కనీసం ఈసారైనా సరే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఈసారైనా సరే మీరు ఎందుకంటే జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఇవాళ దర్శనానికి వస్తున్నారు కాబట్టి లడ్డూ ప్రసాదాలలో అనిమల్ ఫ్యాట్స్ కలిపారు గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు అంటూ కూడా దానికి విరుద్ధంగా మేము మాకు శ్రీవారికి ఆశీస్సుల పైన ఉండాలి అనేది వస్తున్నారు కాబట్టి ఆ ఇష్యూస్ లేకుండా ఉండడానికి కనీసం సతీ సమేతంగా రావాలనేది ప్రధానంగా ఈ స్వామీజీలు కానీ కూటమి నేతల డిమాండ్. చూద్దాం మరి ఇవాళ సాయంత్రం ఎటువంటి నిర్ణయాలు అయినా ఒకరే వస్తారో సతీ సమేతంగా వస్తారో చూడాలి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.